నూతన్ ప్రసాద్ తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటుడు. ఆయన తన వినూత్న నటనతో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాడు. 1970, 80 దశకాల్లో ఆయన అద్భుతమైన నటనతో పేరుగాంచారు. ముఖ్యంగా విలన్ పాత్రల్లో, అలాగే హాస్య పాత్రల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. 1989లో బామ్మ మాట బంగారు బాట అనే చిత్రంలో నూతన్ ప్రసాద్ ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రమాదంలో ఆయన వెన్నుముకకు తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో ఆయన శాశ్వతంగా నడవలేని స్థితికి చేరుకున్నాడు. ఆ ప్రమాదం తర్వాత నూతన్ ప్రసాద్ జీవితమంతా వీల్ చైర్కే పరిమితమయ్యాడు. సినిమాలకు దూరమయ్యాడు. అతని ఆదాయం ఆగిపోయింది. తర్వాత 2011లో తన 65 వయసులోనే మరణించాడు. నూతన్ ప్రసాద్ జీవితం మనకు కనువిప్పు.